ఈరోజు కథ ఆ రోజు రాత్రి. అది వేసవికాలం. వేడి చంపేస్తుంది. ఇంట్లో ఫ్యాన్లకి కూలర్లకి పని పెరిగిపోతుంది. పేరుకు పల్లెటూరులో ఉంటున్న ఈ కాలం వస్తే మాత్రం చుట్టుపక్కల మాతో కలిసి ఉంటున్న చెట్లు మొక్కలు మాతో మౌనం పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ మౌనానికి అటుగా వీచే గాలి కూడా వేడెక్కిపోయి మనుషుల చర్మాన్ని కత్తులతో కోసినట్టు కత్తిరించుకుపోతుంది. అలా ఉంది మా ఊరి వాతావరణం. పగలంతా పనుల కోసం పరుగులు తీస్తూ హడావిడిగా ఉంటారు మా ఊరి జనమంతా. ఎండకి ఎండిపోతుంటారు. సాయంత్రానికి నీరసంతో సొమ్మసిల్లిపోతారు. ఉసూరు మన ఇంటికొచ్చి త్వరగా స్నానాలు కానించి భోజనాలు ముగించి పట్టి మంచాలు మడత మంచాలు నొలక మంచాలనే తేడా లేకుండా అన్నింటినీ వీధుల్లోకి తెచ్చేస్తారు. కాసేపు కబుర్లు చెప్పుకుని తెచ్చుకున్న మంచాల మీద పక్కలు పరుచుకుని 10 గంటలకే అందరూ గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. ఇలా ఉంటున్న మా ఊరి జనాల్లో చాలా రోజుల తర్వాత నేను కూడా కలిసిపోయినా. కొద్ది రోజులు కబుర్లు కులాసాలతో మంచిగానే అనిపించింది. కానీ పోగా కబుర్లు కాస్త కంగారులుగా మారిపోతున్నాయి. ఆ కంగారులేంటంటే ఆరు బయట అందరూ నిద్రపోయాక సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ మోహిని గాలులు వీస్తాయట. ఆ గాలులు అన్నీ కలిసి ఒక అందమైన అమ్మాయిలాగా మారి అలా వీధుల్లో నడుచుకుంటూ వస్తుందట. అలా వస్తున్న ఆమెకి వీధుల్లో నిద్రపోతున్న వాళ్ళలో ఎవరైనా వయసులో ఉండి పెళ్లి కాని అబ్బాయిలు కనిపిస్తే ఆమె వాళ్ళని మోహించి కామించి అమాంతం వాళ్ళపైన వాలిపోతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకరోజు వాళ్ళు చెప్పే ఆ మాటల్ని పుకార్లుగా అనుకోవడం నా పిచ్చితనం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. రోజులాగానే అందరూ రాత్రి 8 అవగానే వీధుల్లో పక్కలు సర్దుకుంటున్నారు. ఆ రోజు ఆదివారం. నేను మంచిగా తలస్నానం చేసి తెల్లపంచ కట్టుకుని దేవుడికి దండం పెట్టుకున్నా. ఇక చిన్న పొన్నా పనులు ముగించుకుని అవ్వ సర్దిన పక్కపై పడుకున్నా. నేనంటే అవ్వకి చాలా ఇష్టం. అందుకే తను కూడా నా దగ్గరగానే ఆ మంచం వేసుకుని పడుకుంటుంది. పడుకున్న కాసేపటికి అందరూ నిద్రపోయారు. వాళ్ళతో పాటు నేను కూడా నిద్రపోయా. నేను గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అనుకుంటా నాకు ఒక విచిత్రమైన కల మొదలైంది. అందులో ఒక పొడవాటి వీధిలో 2 మంచాలు కనిపిస్తున్నాయి. 200 ఇళ్లకు పైగా నివసిస్తున్న ఆ ఊర్లో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. వీధుల్లో వీధి లైట్లు తప్ప ఇంకెవరూ కళ్ళు తెరిచి చూస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ ఇరు మంచాలలో ఒకదానిలో ఒక పెద్దావిడ, రెండవ దానిలో ఒక అబ్బాయి పడుకొని నిద్రపోతున్నారు. వీరికి 100 మీటర్ల దూరంలో ఒక చింత చెట్టు ఉంది. పగలు ప్రశాంతంగా ఉన్న ఆ చెట్టు రాత్రైతే చాలు నిశాచర జీవులకు ఆశ్రయంగా మారుతుంది. చూస్తుండగానే ఆ చెట్టు వెనక నుండి పుట్టింది ఆ రూపం. నాజూకైన నడకతో, పద్మిని శరీర సౌష్ఠవంతో, ఒళ్ళంతా నగలు అలంకరించుకుని నల్లటి చీకటితో మబ్బులు ముచ్చట్లు పెట్టుకున్నట్టున్నాయి తన కురులు. సన్నని మోవల సవ్వడి చేస్తూ ఆ ఇరుమంచాల వైపుకు నడుచుకుంటూ వస్తుంది ఆ రూపం. తన రాకకి స్వాగతం పలుకుతున్నట్టు చుట్టుపక్కల విరగబూసిన గన్నేరు పువ్వులు తన మీద రాలుతున్నాయి. మత్తెక్కించే సుగంధాలను వెదజల్లుతున్న తన శరీరానికి మరింత పరిమళాన్ని అందిస్తున్న మల్లెలు రోజాలు. వీటన్నింటినీ మాధ్యమంగా చేసుకుని మెల్లగా అబ్బాయి మంచం వైపు వస్తుంది ఆ రూపం. దగ్గరకు వచ్చాక తన సుకుమారమైన చేతితో ఆ అబ్బాయి మొహాన్ని తడిమింది. దానికి అతని మొహంలో ఒక చిన్న చిరునవ్వు. ఆ నవ్వుతో తన మీదకి రమ్మంటున్నాడన్నట్టుగా మెల్లగా ఆ అబ్బాయి పక్క భాగాన కూర్చుంది. పువ్వుల పొదలాంటి తన శరీర స్పర్శ ఆ అబ్బాయికి ఆనందం కలిగించినట్టు ఇంకోసారి చిరునవ్వు నవ్వాడు. అది ఆసరాగా తీసుకున్న ఆమె మెల్లగా ఆ అబ్బాయి మీద కూర్చుంది. మొదట మెత్తగా సుకుమారంగా ఉన్న అమ్మాయి మెల్లమెల్లగా బరువు పెరగడం మొదలైంది. అప్పుడు అది చూస్తున్న నాకు అనిపించింది ఎవరో నా మీద కూర్చున్నారు అని. మెల్లమెల్లగా ఆ బరువు పెరుగుతుంది అని. ఊపిరి ఆడడం లేదు. కళ్ళు తెరవలేకపోతున్నా. గొంతు విప్పి అరవలేకపోతున్నా. పక్కనే ఉన్న మా అవ్వని తాకలేకపోతున్నా. ఇంకాసేపు అయితే నా వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించింది. వెంటనే అప్పుడు గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా ఒంట్లో శక్తి కూడగట్టుకుని జై హనుమాన్ అని గట్టిగా విదిలించా.
అప్పుడు ఆ బరువు నా పైనుంచి పక్కకు పడినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తున్నా నా ఎదురుగా ఒక తెల్లటి రూపం పొగ రూపంలో మాయమైనట్టు అనిపించింది. దెబ్బకు జబ్బలు జారాయి నాకు. వెంటనే అబ్బని లేపి జరిగింది చెప్పా. ఆమె తన అరికాలు మట్టి బొట్టుగా పెట్టి నీళ్లు తాగించి తన పక్కనే పడుకోబెట్టుకుంది. తర్వాత అంతా మామూలైంది. కానీ ఆ రాత్రి ఇప్పటికీ ఎప్పటికీ తెల్లవారడం లేదు నా కలలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.